హలో అందరికీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చల్ల చల్లగా ఇంట్లోనే ఏదో ఒకటి టేస్టీగా చేసుకొని తాగాలనిపించడం చాలా కామన్. సో అలాంటి సమ్మర్ డ్రింక్స్లో నా ఫేవరెట్ ఈ మసాలా మజ్జిగ. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ దిస్ రోస్టెడ్ జీలకర్ర అండ్ చిన్న ముక్క అల్లం ఇవన్నీ వేసుకుని బ్లెండర్లో స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పచ్చిమిరపకాయ కానీ అల్లం కానీ ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు. బికాస్ ఎంత మసాలా మజ్జిగైనా మరీ స్పైసీగా ఉన్న తాగలేం కదండి. సో మీడియంగా ఉండాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బెటర్. ఇలా చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కొంచెం వాటర్ వేసుకుని ఇలా బ్లెండర్లో బ్లెండ్ చేసేసుకుందాం. అండ్ జీలకర్ర కూడా వేయించిన జీలకర్ర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా లేకపోయినా నో ప్రాబ్లం. మా ఇంట్లో ఇలాంటి ఒక మట్టి కుండ ఉంది. సో నేను ఈ మజ్జిగ చేయడానికి మట్టి కుండ వాడుతున్నాను. దీంట్లో మనం ఇంట్లోనే సెట్ చేసుకున్న ఫ్రెష్ గడ్డ పెరుగుని అలా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇలా పెరుగుని మెత్తగా చర్నింగ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్‌లో ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేశాను. బట్ దానికన్నా ఈ మజ్జిగ కవర్‌తో చేయడమే చాలా బెటర్ అనిపించింది. ఆ ఎలక్ట్రిక్ బ్లెండర్‌తో చేయడం కన్నా దాని క్లీనింగ్ ఒక ప్రాసెస్ అండ్ ఆల్సో అది చేసే స్పీడ్‌కి మొత్తం స్పిల్ అయిపోయి చాలా డబుల్ పనయింది. సో అందుకని నేను మజ్జిగ కవర్‌ని ప్రిఫర్ చేస్తాను. ఇలా 1 ఆర్ 2 మినిట్స్ చేస్తే చాలు కర్డ్ అనేది చాలా స్మూత్‌గా అయిపోతుంది. ఇలా నీట్‌గా సెట్ చేసుకున్న కర్డ్‌లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిక్స్చర్ అంతా వడగట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇది వడకట్టకుండా కూడా వేయొచ్చు. బట్ మజ్జిగ తాగేప్పుడు ఆ కొత్తిమీర, పుదీనా పల్ప్ అంతా నోటికి తగులుతుంటే నాకు నచ్చదు. సో అందుకని నేను డెఫినెట్‌గా స్ట్రెయినింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను. సో ఇలా స్ట్రెయిన్ చేసేసాక చక్కగా జ్యూస్ అంతా ఇలా కర్డ్‌లో ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఆర్ మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీ బట్టి ఎంత వాటర్ కావాలి, మజ్జిగ కన్సిస్టెన్సీ మనకి ఎంతలా ఉండాలో చూసుకొని అంత కూల్ వాటర్ పోసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. సో నాకొక ఉప్స్ అది సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎవరు చూడలేదనుకుని మిగిలిన లెమన్ అలా స్క్వీజ్ చేసేసి అలా పక్కన పడేయాలనమాట. ఫైనల్లీ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి అలా సర్వ్ చేసి అలా చల్లగా తాగేస్తే మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి.